వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువులు. ఫ్రెండ్స్, మరో మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు అయితే వచ్చాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మన హైదరాబాద్లో సొంత జిల్లాలో అతి దగ్గరలో లైబ్రరీ అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ జాబ్ కొడితే మనకి ఏ పికర్ ఉండదు, ఇంటికి వెళ్ళి పోయి రావచ్చు. అంటే మన దగ్గర కాబట్టి, మన సొంత జిల్లాలో ఉంటుంది కాబట్టి తెలంగాణలో అయితే చాలామందికి యూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం 12th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. చేరగానే 45,000 జీతం అయితే మనం అందుకోవచ్చు. అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాక్యూటికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ రీసెర్చ్ NIPER హైదరాబాద్. ఇది మన హైదరాబాద్లో ఉన్న సంస్థ. సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి NIPER అనే ఒక సంస్థ, గవర్నమెంట్ సంస్థ హైదరాబాద్లో బాలానగర్లో ఉందండి. సో బాలానగర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో దాంట్లో నుంచే మనకు వచ్చిన వేకెన్సీస్ ఇవి. ఆల్రెడీ ఈ NIPER హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తం గవర్నమెంట్ సంస్థకు సంబంధించిన జాబ్స్ ఇవి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్ కాకుండా డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ వాళ్ళు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే రిజర్వేషన్గా ఏమి ఇవ్వలేదు, అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చాడు. సో మీరు తొందరగా అప్లికేషన్ చేసుకోండి. ఇంకా దీని గురించి టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్గా క్లారిటీగా క్లుప్తంగా వివరిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్లో జాబ్ వేకెన్సీస్ ఇచ్చాడు, అలాగే పోస్టులు ఇచ్చాడు, ఏజ్ ఇచ్చాడు, పే లెవెల్ కూడా ఇచ్చాడు. సో పోస్టులు వచ్చేసి మనకి రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, లైబ్రరీ, మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్, టెక్నికల్ సూపర్వైజర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు అయితే ఇక్కడ క్లియర్గా మనకైతే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. అలాగే మనకి చూసుకున్నట్టయితే ఈ పోస్టులకు సంబంధించి ఈ ఏజ్ లిమిట్స్ కూడా ఇచ్చాడు. 40 అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధమైన ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. మీరు ఒకసారి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఈ పే లెవెల్ కూడా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా పే లెవెల్ అనేది 7th CPO అని CPC అని ఇచ్చాడు. సో మీరు మిస్ అవ్వకండి, మంచి పే స్కేల్ అని చెప్పుకోవచ్చు. ఇక మన నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఇచ్చాడు. సో మనకు అందరూ క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో దీనికి వచ్చే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, 10+2 సైన్స్ సబ్జెక్ట్ అంట. అంటే ఇంటర్లో బైపీసీ తీసుకున్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు సైన్స్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే. సో ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంటున్నాడు, సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇంకా మిగతా పోస్టులు కూడా ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 2 అని ఇక్కడ పోస్టులు అయితే మెన్షన్ చేశాడు. అసిస్టెంట్ గ్రేడ్ 2కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఎక్కడి నుంచి అయినా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో మీరందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 1కు చూసినట్టయితే
ఇక్కడ మ్యాక్సిమం దీని కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్కి ఏజ్ లిమిట్ ఇచ్చాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏ యూనివర్సిటీ నుంచి అయినా మనం డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నాడు ఇందులో. సో మీరు దీనికి సంబంధించిన దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. ఇంకోటి వచ్చేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించిన వివరాలకు వస్తే మినిమం 18 years ఉండాలి, 35 years ఏజ్ లిమిట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఏదైనా యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ హిందీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మనం పీజీ కూడా హిందీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే తప్పకుండా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి, కంపల్సరీ హిందీ అండ్ ఇంగ్లీష్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మీరు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో అయినా సరే హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టోర్ కీపర్ సంబంధించిన నోటిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా 18+ అయితే ఉండాలండి. అండ్ 35 years వరకు మనం అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీన సైన్స్ అండ్ కామర్స్ అయితే చేసి ఉండాలి. ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు సైన్స్ మరియు కామర్స్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చాడు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటే అప్లికేషన్ చేసుకోవడానికి. ఇక్కడ చూపించినటువంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంకో పోస్ట్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ 35 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చాడండి. దీనికి సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years అడుగుతున్నాడు. సో మీరు ఇక్కడ చూపించిన వాటిలో మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగట్లేదు. సో మీరు దీనికైతే అప్లికేషన్ చేసుకోండి. మీకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. దాదాపు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు 60,000 రూపీస్ అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఫస్ట్ శాలరీ అయితే మనం పొందొచ్చు. సో ఇందాక మనం చెప్పుకున్నాయి టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినవి, కంప్యూటర్ సైన్స్ సెక్షన్కి సంబంధించినవి. ఇక్కడ అకౌంటెంట్కి సంబంధించిన చూసినట్టయితే ఇక్కడ చూసుకోండి 18+ అయితే అయి ఉండాలండి. 35 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చాడు. అలాగే ఏదైనా యూనివర్సిటీ నుంచి బీకామ్ పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్తున్నాడు. సో మీరు బీకామ్ చేసిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అకౌంటెంట్కి సంబంధించిన దాంట్లో అప్లికేషన్ చేసుకోండి. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నాడు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి అకౌంటెంట్కి సంబంధించిన దానికి. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయండి. మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే చూసుకోండి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి చాలా ఉన్నాయి. ఇక్కడ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ 2 అని, టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ 1 అని, మెడికల్ ఆఫీసర్ అని. సో మెడికల్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ అండి. 40 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చాడు మినిమం. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైనా మెడికల్ కాలేజీకి సంబంధించిన దాంట్లో MBBS అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నాడు. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగట్లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మీరు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఇది మెడికల్ ఆఫీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా నోటిఫికేషన్స్, కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు వాటికి. సో ఏ క్యాండిడేట్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్స్ని అయితే చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఈ అప్లికేషన్ విధానంలో చివరి డేట్ వచ్చేసి February 23 అండి. సో ఈ నెల 23 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది మనకి. మీరు అప్లికేషన్ చేసుకోండి, మిస్ అవ్వకండి డేట్ని అయితే. సో అండ్ ఇక్కడ అప్లికేషన్ విధానం అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా మనం
అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మనం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ రెజ్యూమ్ ఈ అప్లికేషన్ విధానం అనేది ఇందులో ఉంటుంది. మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులో అప్లికేషన్ చేసుకొని స్పీడ్ పోస్ట్ ద్వారా మనమైతే అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ బ్రాకెట్లో చూపించిన విధంగా ఏ పోస్ట్కి మనం అప్లికేషన్ చేసుకుంటున్నామో ఆ పోస్ట్ పేరు అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఈ కింద ఉన్న అడ్రస్కి సెండ్ చేయాలి మనం స్పీడ్ పోస్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఈ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నాము. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క ఫీజు విధానానికి వచ్చినట్టయితే, అప్లికేషన్ ఫీజు అయితే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 1000 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. రిఫండబుల్ అయితే ఉండదని చెప్తున్నాడు. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫీజు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఫీజు పేమెంట్ ఏందనేది మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మెన్షన్ చేశాడు ఎక్కడెక్కడ మనం అప్లికేషన్ డీడీ అనేది మెన్షన్ చేయాలనేది మొత్తం ఇచ్చాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ NIPER హైదరాబాద్ బాలానగర్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఈ జాబ్కు సంబంధించి క్లియర్గా అన్నీ మీకు తెలియజేస్తానని చెప్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా యొక్క ఛానల్లో కామెంట్స్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, గుడ్ లక్.